చికెన్ తింటున్నారా? అయితే జాగ్రత్త, కోళ్లకు అంతు చిక్కని వైరస్ సోకి కుప్పలుగా చనిపోతున్నాయి. దీంతో చికెన్ రేట్లు భారీగా తగ్గాయి. ఇటీవల మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కోళ్లపై ఒక అంతు చిక్కని వైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్ ప్రభావంతో వేలాది కోళ్లు మృత్యువాత పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గుడ్ల ఉత్పత్తి తగ్గడం, కోళ్ల మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం సూచనలతో తెలంగాణ పశు సంవర్ధక శాఖ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పౌల్ట్రీ రైతులు బయోసెక్యూరిటీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వైరస్ సోకిన కోళ్లను తగిన జాగ్రత్తలతో పూడ్చిపెట్టాలని, వాటి తరలింపులో అత్యంత సురక్షిత మార్గాలను అనుసరించాలని ఆదేశించారు. చనిపోయిన కోళ్లని విక్రయించొద్దని, చికెన్ తినే విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్వప్న, చికెన్ తినే విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ప్రభుత్వం సూచనలు కూడా జారీ చేసింది కొద్దిసేపటి క్రితమే. అయితే ఈ మధ్య కాలంలో కోళ్లకు అంత చిక్కని వైరస్ కూడా సోకి కుప్పలుగా చనిపోతున్నాయి. దీంతో చికెన్ రేట్లు కూడా భారీగా తగ్గుముట్టం పట్టాయి. అంటే మేజర్ గా ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కోళ్లపై ఒక అంతు చిక్కని వైరస్ కూడా విజృంభిస్తుంది. దీంతో ఎక్కడికక్కడ కోళ్లు కూడా ఆ రాష్ట్రాల్లో చనిపోతున్న పరిస్థితి. అంటే ఈ వైరస్ ప్రభావంతో వేలాది కోళ్లు మృత్యువాత పడడం తీవ్ర ఆందోళన కూడా కలిగిస్తుంది. అయితే ఇటు ఏదైతే కోళ్లు ఉన్నాయో అవి చనిపోవడంతో ఎక్కువగా వ్యక్తులకు కూడా ఈ వైరస్ సోకుతున్నట్టుగా రికార్డులో వచ్చింది. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా ప్రభుత్వం కూడా సూచించింది. మరి కోళ్లకు అంతు చిక్కని వ్యాధి కూడా ప్రబలంతో ఈ రకంగా కోళ్లు కూడా అంతు చిక్కని వ్యాధితో చనిపోతున్న పరిస్థితి. దీంతో ఇటు గుడ్ల ఉత్పత్తి తగ్గడం, కోళ్ల మరణాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అప్రమత్తమైంది. ఈ వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించింది. మరి కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఇప్పటికే అలర్ట్ అయినటువంటి తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఒకవైపు చర్యలు కూడా తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇటు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్ అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా ఎక్కువగా ఇటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో చాలా ఇష్టంగా కూడా చికెన్ ని తింటారు. ఎక్కువగా మటన్ కంటే ఎక్కువగా చికెన్ కే ప్రయారిటీ ఇస్తారు మన తెలంగాణలో గానీ, ఏపీలో గానీ. కాబట్టి మరి చికెన్ తినే విషయంలో మాత్రం పలు జాగ్రత్తలు కూడా పాటించాలి. ఎందుకంటే ఈ కోళ్లకు అంత చిక్కని వ్యాధి వస్తుండటంతో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి జనరల్ గా మనం చూస్తే మాత్రం ఇటు ఫెస్టివల్ సీజన్ లో గానీ, సండే వచ్చిందంటే చాలు చాలా మంది చికెన్ సెంటర్లకు కూడా క్యూ కడతారు. చాలా మంది ఇటు చిన్నపిల్లలతో పాటు పెద్దవారు, ముసలి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా కూడా చికెన్ కూడా తింటారు. చాలా వెరైటీస్ కూడా చికెన్ చేసుకుని తింటారు. ఎందుకంటే మటన్ కంటే చికెన్ రేటు కూడా చాలా తక్కువగా ఉంటది కాబట్టి పబ్లిక్ అంతా కూడా ఎక్కువగా చికెన్ కూడా ప్రయారిటీ ఇస్తారు. మరోవైపు ఇటు మటన్ కంటే చికెన్ లోనే ఎక్కువగా ప్రోటీన్స్ కూడా ఉంటాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఎక్కువగా ఈ హోటల్స్ లో గానీ, ఎక్కువగా జనరల్ గా ఫంక్షన్ అయినప్పుడు గానీ, లేకపోతే ఇంట్లో సండే వచ్చిందంటే చాలు చాలా మంది కూడా ముక్కలేని ముద్ద దిగని పరిస్థితి ఉంటది. చాలా వరకు సిటీలో గానీ, హైదరాబాద్ సిటీలో గానీ, ఎక్కువగా రూరల్ లో కూడా ఇదే పరిస్థితి ఉంటది. చాలా మంది ఇటు ఫంక్షన్ లో గానీ, లేకపోతే ఇతర కార్యక్రమాల్లో మాత్రం కంపల్సరీ చికెన్ ఉండాల్సిందే. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే మాత్రం ఎక్కువగా వేసవి కాలంలో ఎక్కువగా కోళ్ల మరణాలు కూడా మనం చూస్తుంటాం. జనరల్ గా ఈ వేడి తాటి కూడా అవి తట్టుకోలేక చాలా వరకు పౌల్ట్రీ ఫారంలో కూడా చాలా వరకు కోళ్లు కూడా మృత్యువాత పడతాయి. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తారు. పౌల్ట్రీకి సంబంధించిన యజమానులు గాని, సిబ్బంది గాని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తారు. ఇక్కడ సమ్మర్ లో వేడికి హీట్ దాటి కూడా చాలా వరకు కూడా కోళ్లు కూడా చనిపోతాయి కాబట్టి మరి వాటి రక్షణ కూడా అనేక చర్యలు కూడా తీసుకుంటారు పౌల్ట్రీ యజమానులు గాని, సిబ్బంది గాని. మరి ప్రజెంట్ మాత్రం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి కూడా వస్తుండడంతో ఎక్కువగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మాత్రం కోళ్లు విపరీతంగా కూడా చనిపోతున్న పరిస్థితి. కానీ వాటికి ఎలాంటి వైరస్ వచ్చింది, మరి దాని ద్వారా మరి పబ్లిక్
చాలా వరకు కూడా ప్రభావ అవకాశం ఉంటది. మరి పబ్లిక్ కూడా వ్యాధి సోకితే మాత్రం మరి ప్రమాద తీవ్రత కూడా పెద్ద స్థాయిలో ఉంటుందని కూడా ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ కూడా హెచ్చరించింది. మరి ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలకు కూడా అంటే అన్ని జిల్లాలతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అలర్ట్ చేసింది. మరి ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సూచనలతో మన తెలంగాణ గవర్నమెంట్ కూడా పశుసంవర్ధక శాఖ కూడా అలర్ట్ అయింది. మరి దీనిపై కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి చికెన్ కొనుగోళ్లు చాలా వరకు తగ్గిస్తే కూడా బెటర్ అని చెప్తున్నారు. ఈ సమ్మర్ లో ఎక్కువగా కోళ్లు ఈ వేడి దాడితో పాటు మరి అంత చిక్కని వ్యాధితో కూడా కోళ్లు కూడా చనిపోతున్న పరిస్థితి కాబట్టి మరి ఒకవేళ వ్యాధి సోకినటువంటి కోళ్లను తింటే కూడా వాటి ద్వారా మనుషులకు కూడా ఆ వైరస్ వ్యాప్తి చెందుతున్న కూడా అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనలతో మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా వరకు అలర్ట్ అయింది కాబట్టి మరి ఇప్పటికే చాలా చోట్ల కూడా అంటే ఎక్కువగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లో వైరస్ సోకిన కోళ్లను కూడా తగిన జాగ్రత్తలతో కూడా పూడ్చి పెట్టాలని కూడా వాటి తరలింపులో కూడా అత్యంత సురక్షిత మార్గాలను అనుసరించాలని కూడా ఆదేశించారు. మరి మనం చూసాం దాదాపు 2-3 రోజుల క్రితం కూడా చాలా వరకు ఎక్కువగా మహారాష్ట్ర గానీ ఛత్తీస్గఢ్ లో గానీ చాలా కోళ్లు ఈ వైరస్ తో చనిపోవడంతో సిటీ దూరంగా తీసుకెళ్లి అక్కడ గొయ్యి తవ్వి అందులో పూడ్చిపడుతున్న వీడియోస్ కూడా మనం చూసాం కాబట్టి మరి ఈ వైరస్ సోకితే మాత్రం మరి కోళ్ల నుంచి మనుషులకు సోకితే ఏ రకంగా ఉంటది, మరి మరణాల తీవ్రత పెరుగుతుందా లేదా దానిపై కూడా ఇంకా దానిపై కూడా పరిశీలనలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మరి చికెన్ విషయంలో మాత్రం ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ప్రభుత్వాలు కూడా సూచనలు జారీ చేస్తున్నారు. మరి వేసవిలో కూడా చాలా వరకు ఎగ్స్ గానీ అదేవిధంగా చికెన్ తినకపోవడమే బెటర్ అంటున్నారు. ఎందుకంటే జనరల్ గా సండే వచ్చినా గానీ ఇతర ఫంక్షన్ లో మాత్రం ఎక్కువగా మటన్ తింటే అందులో కూడా పోషకాలు ఉంటాయి, ఎక్కువగా చికెన్ లో ఉంటాయి. అయినప్పుడు కూడా చాలా మంది కూడా చికెన్ రేట్ తక్కువ ఉండడంతో మరోవైపు ఇటు వేసవిలు కూడా చాలా వరకు చికెన్ రేట్లు పడిపోతాయి. జనరల్ గా శ్రావణం టైంలో గానీ ఇతరత్ర ఫెస్టివల్ టైంలో అంటే వైకుంఠ ఏకాదశి గానీ శ్రావణంలో గానీ ఎక్కువగా చికెన్ రేట్లు అయితే పడిపోతాయి మనం చూస్తాం. ఆ టైంలో చాలా మంది చికెన్ ప్రియులు కూడా చాలా మంది చికెన్ కూడా తెచ్చుకుని ఒక్క రోజుతో పాటు తెల్లారు కూడా తినే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు వేసవిలో మాత్రం చాలా వరకు ఇటు సీజనల్ వ్యాధులతో పాటు అదేవిధంగా ఈ కొత్తగా అంతు చిక్కని వైరస్ తో కూడా కోళ్లు కూడా చనిపోతున్న పరిస్థితి నేపథ్యంలో మరి వేసవిలో ఎక్కువగా చికెన్ తినడం కూడా పబ్లిక్ కూడా అవాయిడ్ చేయాలి. మరి ఎందుకంటే ఇది మహారాష్ట్రలో ఛత్తీస్గఢ్ లో ఎక్కువగా ప్రభావం ఉంది కాబట్టి మరి తెలంగాణకి అయితే ఇంతవరకు దీనికి సంబంధించి కూడా నిర్ధారణ కాలేదు. మరి ఈ వైరస్ అంతు చిక్కని వైరస్ తెలంగాణ ఉన్నట్టు కోళ్లకు వచ్చిందా రాలేదంపై కూడా మరి దీనిపై కూడా ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యసాచి ఘోష్ కూడా అన్ని జిల్లాల కలెక్టర్ కూడా ఆదేశించారు. మరి ముఖ్యంగా పౌల్ట్రీ రైతులు బయోసెక్యూరిటీ నిబంధనలు కూడా తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మరి వైరస్ సోకిన కోళ్లను కూడా తగిన జాగ్రత్తలతో కూడా పూడ్చిపెట్టాలని కూడా ఇటు అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది కాబట్టి మరి ఇటు పౌల్ట్రీ అధికారులు కానీ మరి చికెన్ సెంటర్ నిర్వాహకులు కూడా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ కోడికి ఎలాంటి వైరస్ వచ్చిందో చెప్పలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ సమ్మర్ లో మాత్రం ఎక్కువగా చికెన్ తగ్గించడం బెటర్ అంటూ కూడా ఇప్పటికే పలు సూచనలు చేశారు కాబట్టి మరి ఎవరైనా ఎగ్స్ కానీ లేకపోతే ఇతర కోళ్లకు సంబంధించి కూడా ఎలాంటి వైరస్ వస్తున్నాయో చెప్పలేని పరిస్థితి కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువగా చికెన్ తినడం మరి వారంలో చాలా మంది కూడా 2-3 రోజుల పాటు అంటే సడన్ గా జనరల్ గా అయితే వారంలో 3 రోజులు 4 రోజులు కూడా చాలా వరకు చికెన్ కూడా తింటారు కాబట్టి మరి చాలా మంది ఈ సమ్మర్ లో చాలా వరకు కూడా చికెన్ కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంతైనా కూడా మరి కోళ్ళకు కూడా అంత చికెన్ వైరస్ రావడంతో మరి ఎక్కువగా పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని మరి ఇప్పుడు వేసవిలో మాత్రం చికెన్ కొనుగోలు కానీ అమ్మకాలు కానీ కూడా తగ్గించాల్సి కూడా చెప్పారు. మరి ఎక్కువగా పల్ట్రీ ఫారం సంబంధించిన యజమానులు కానీ సిబ్బంది కానీ కూడా జాగ్రత్తలు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోళ్ళ నుంచి మనుషులకు కూడా ఈ వైరస్ వస్తే మరి ఆ ప్రభావం ఎంత తీవ్రతగా ఉండో దీనికి సంబంధించి కూడా కొన్ని న్యూస్ కూడా వస్తున్న నేపథ్యంలో మరి ఈ వైరస్ ప్రభావంతో వేలాది కోళ్లు కూడా మృత్యువాత పడుతున్నాయి కాబట్టి మరి తీవ్ర ఆందోళన కలుగుతున్న నేపథ్యంలో మరి ఈ యొక్క కోళ్ల గుడ్ల ఉత్పత్తి తగ్గడం, కోళ్ల మన్నాలు కూడా పెరగడం నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను అలర్ట్ చేసిన నేపథ్యంలో మరి పల్ట్రీకి సంబంధించిన యజమాన్యాలు కానీ సిబ్బంది కానీ మరి చికెన్ సెంటర్ల వద్ద సంబంధించి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి పబ్లిక్ కూడా ఎక్కువగా ఈ సమ్మర్ లో చికెన్ అవాయిడ్ చేయడంతో పాటు గుడ్లు తినడం కూడా తగ్గిస్తే మాత్రం బెటర్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా ఈ అంతు చికెన్ వ్యాధితో ఎక్కువగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఎక్కువగా
కోళ్లు చనిపోవడంతో మరి ఇతర రాష్ట్రాలు కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన రాష్ట్రాలు కోళ్లు వస్తాయి. ఇక్కడి నుంచి కూడా చాలా వరకు పల్ట్రీ సంబంధించి యజమాని నుంచి కూడా చాలా మంది ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్ కూడా ఇక్కడి నుంచి తరలి వెళ్తాయి. కాబట్టి మరి ఎక్కువగా ఈ వైరస్ సోకి ఎక్కువగా చనిపోతున్న నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా మరి అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే తెలంగాణ పశుసంవర్ధక శాఖ కూడా అధికారులు కూడా హెచ్చరించిన నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా మరి కొన్ని రోజుల పాటు కోళ్లను కొనడంతో పాటు బంద్ చేయాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా చికెన్ తినే విషయంలో మాత్రం పబ్లిక్ అంతా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఎక్కువగా ఉడకబెట్టి తినాల్సి ఉంటుంది. మరి ఎందుకంటే వైరస్ వీళ్ళు ఉడకబెడితే కూడా ఆ వైరస్ ఉంటే మాత్రం దాన్ని తింటే మాత్రం పబ్లిక్ కూడా ఆ వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరి పబ్లిక్ మాత్రం ఈ సమ్మర్ లో మాత్రం కొంతవరకు చికెన్ తినడం అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి చికెన్ తినే విషయంలో మాత్రం పబ్లిక్ అంతా కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. స్వప్న, సతీష్, అయితే వైరస్ సోకిన చికెన్ తింటే ఏమైనా ప్రాబ్లం వస్తుందా? ఎస్, ఇప్పటి వరకు అయితే దీనికి సంబంధించి అధికారులు అయితే ఎలాంటి ధృవీకరించలేదు. మరి వైరస్ వస్తుందా రాలేదని. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఎక్కువగా మహారాష్ట్ర గానీ ఛత్తీస్గఢ్ లో మాత్రం ఎక్కువగా కోళ్లు మాత్రమే ఈ అంతు చిక్కని వైరస్ తో చాలా వరకు కోళ్లు చనిపోయాయి. దీంతో సిటీసీ వరకు వెళ్లి గొయ్యి తీసి అందులో పాచి పెడుతున్న విజువల్స్ మనం చూసాం చాలా వరకు కూడా మహారాష్ట్ర గానీ ఛత్తీస్గఢ్ లో. మరి కోళ్ల నుంచి ఇంకా మనుషులకి ఈ వైరస్ సోకిందా లేదా అన్నపై కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వం అయితే ఇంకా ఎలాంటి ఇవ్వలేదు. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ వైరస్ మనుషులకు సోకితే మరి ఆ ప్రభావం ఎంత వరకు ఉంటుంది, మరి ఆయన మరణాలు సంభవిస్తాయా లేదా దానిపై కూడా ఇంకా ఎక్కడ కూడా నిర్ధారణ కాలేదు. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేస్తుంది. మరి కోళ్లు కూడా ఎక్కువగా పెద్ద ఎత్తున కూడా చనిపోతున్నాయి. మరి సమ్మర్ లో జనరల్ గా ఈ హీట్ కి ఎక్కువగా చనిపోతుంటాయి. అంటే జనరల్ గా ఇప్పుడు ఫిబ్రవరి నెల నడుస్తుంది కాబట్టి జనరల్ గా మార్చి ఎండింగ్ లో కానీ ఏప్రిల్, మే, జూన్ ఎక్కువగా ఎండ తాకిడి ఎక్కువ ఉంటది. మరి దాదాపు 45 degrees ఎబో 50 degrees కూడా ఎండ కూడా కాస్తుంది. కాబట్టి ఆ వేడి కూడా చాలా వరకు కోళ్లు కూడా చనిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ టైంలోనే చికెన్ రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కానీ ప్రజెంట్ ఫిబ్రవరి నెలలోనే ఈ రకంగా కోళ్లు చనిపోవడం, అది కూడా అంత చికెన్ వ్యాధితో చనిపోవడంతో చాలా వరకు కూడా పెద్ద ఎత్తున కోళ్లు చనిపోతున్నాయి. కాబట్టి మరి వాటి నుంచి పబ్లిక్ కి ఎంతవరకు ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందనిపై కూడా ఇంకా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా రీసెర్చ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రయోగాలు చేస్తున్నారు. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం అన్ని రాష్ట్రాలను కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అలర్ట్ జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. మరి చికెన్ తినే విషయంలో మాత్రం పబ్లిక్ అంతా కూడా జాగ్రత్తగా ఉండాలంటూగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూచన జారీ చేసింది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా ఈ చికెన్ తినే విషయంలో కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. స్వప్న. ఓకే, థ్యాంక్ యూ సతీష్.